హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. కోదండరామ టెంపుల్ని విజిట్ చేసి మళ్ళీ స్ట్రైట్గా మన భారతదేశ చివరి అంచైన ధనుష్కోటికి వెళ్తున్నాము. అసలు ఎలా ఉందంటే ఫారిన్ లొకేషన్ ఉన్నట్టుంది. అసలు మన ఇండియాలో లాస్ట్ చివరి ప్లేస్ని చూడబోతున్నానని ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నాను. 2 సముద్రాలు మధ్యన ఇలా వెళ్తుంటే లెఫ్ట్న బంగాళాఖాతం, రైట్న మహాసముద్రం. అసలుకి చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఇప్పుడు పాంబన్ దివి చివరి భాగంలో ఉన్నాను. ఈ ధనుష్కోటి పట్టణం 1964 సునామీతో పూర్తిగా నాశనమైంది. ఆ పాత పట్టణం మధ్య భాగంలోనే ఇప్పుడు నా ప్రయాణం కొనసాగుతోంది. ధనుష్కోటి అంటే ధనస్సు చివరి భాగమని అర్థం. ఇక్కడే శ్రీరాముడు తన ధనస్సును విరిచాడని, అదే రామసేతు ఆదం బ్రిడ్జి ప్రారంభమైన ప్రదేశమని కూడా పురాణ కథలు చెప్తాయి. అలా అందమైన ప్రదేశం ఇది. ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత అన్నీ కలిగిన ఒక చారిత్రక అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తుందా లైట్ హౌస్. ఇప్పుడు నేను ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాను, దాన్ని విజిట్ చేద్దామని. బంగాళాఖాతం మరియు భారత మహాసముద్రం కలిసే అద్భుతమైన ప్రదేశం దగ్గర దీన్ని నిర్మించారు. ఈ లైట్ హౌస్ సముద్రంలో ప్రవహించే నౌకలు దిశ చూపించడానికి యూజ్ అవుతుంది. 40 మీటర్ల ఎత్తులో ఉంది. దీని పైభాగంలో కనిపించే కాంతి సముద్రంలో చాలా దూరం కనిపిస్తుందని చెప్పారు. ఇప్పుడు నేను ఈ అద్భుతమైన లైట్ హౌస్ని చూడడానికి వెళ్తున్నాను. అదృష్టం ఏమంటే ఈ లైట్ హౌస్ ఎంట్రీ మనకు దొరికింది. లో 40 మీటర్ల ఎత్తులో ఉండే ఈ లైట్ హౌస్ నుండి మీకు ఈ కింద ప్రదేశాలన్నీ చూపిస్తున్నాను. లైట్ హౌస్ నుండి చూస్తే ఇరువైపులా నీలి సముద్రం, మధ్యలో ఇసుక తడిదారి అద్భుతంగా కనిపిస్తుంది. పాత పట్టణం, ధనుష్కోటి అవశేషాలు, పాత చర్చి, రైల్వే స్టేషను, తుఫాన్లో ధ్వంసమైనవన్నీ మనకి బాగా కనిపిస్తున్నాయి. అన్ని అవశేషాలే, ఏ మాత్రం లేవు. అక్కడక్కడ కొన్ని షాప్స్ కనిపిస్తున్నాయి. ఎంత అందంగా కనిపిస్తుందంటే ఆ 2 మహాసముద్రాల కలయిక కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ విండోస్ ద్వారా దీని చుట్టూ తిరిగి చూడవచ్చు ఈ ప్రదేశాలను. ఇదొక అద్భుతమైన దృశ్యం అయితే అనిపించింది. ఈయనతో కలిసి ఇక్కడ సెక్యూరిటీ గార్డు కొన్ని వివరాలు తెలుసుకున్నాను వీటి గురించి. భారతదేశం చివరి భాగమైన ఎండ్ పాయింట్ కూడా స్పష్టంగా ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. ఎంత అందంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. అలా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను. నా కెమెరానైతే ఆ ఎక్సైట్మెంట్తో తిప్పుతూనే ఉన్నాను. ఎంత అందమైన ప్రదేశం అంటే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ చూడాలి. చాలా అందంగా ఉంది. అక్కడ చల్లగా ఉంది. ఈ లైట్ హౌస్కి లిఫ్ట్ కూడా ఉంది, లేకపోతే ఇలా స్టెప్స్ ద్వారా కూడా దిగొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.